శిక్షణ లేదు, రక్షణ లేదు. బాణాసంచా ఫ్యాక్టరీల భయంకర నిజం. వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. మొదటిసారి మన ఛానల్ వీడియోలు చూస్తుంటే వీడియోను లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పండుగల ఆనందం వెనుక ఎన్ని ప్రాణాల బలి అవుతున్నాయో తెలుసా? ఒక్క చిన్న పొరపాటు వందల కుటుంబాలు చీకటి. బాణాసంచా తయారీలో పనిచేసే వారికి అసలు శిక్షణ ఉందా? శివకాశి నేర్చుకున్న పాఠం మన రాష్ట్రంలో ఎందుకు నేర్చుకోలేదు? ఇవి ఫ్యాక్టరీలా లేక టైం బాంబుల? ప్రమాదకర వాస్తవాలు. రాష్ట్రంలో లైసెన్స్ ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాలు కేవలం 33 మాత్రమే. కానీ అనధికారిక యూనిట్లు దానికి 5-6 రెట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మరణించిన వారిలో చాలామంది కనీస అవగాహన లేని రోజువారీ కూలీలు అన్నమాట. ప్రమాదకర రసాయనాల పేర్లు కూడా ఎప్పుడూ వినని వారు వాడే ప్రమాదకర రసాయనాలు: ఆక్సిడైజర్లు, పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, బెరియం నైట్రేట్, స్ట్రాటియం నైట్రేట్, సోడియం నైట్రేట్, ఫ్యూయల్స్, అల్యూమినియం పౌడర్, మెగ్నీషియం, సల్ఫర్, బొగ్గు పొడి, గన్ పౌడర్ మిశ్రమం, 75% పొటాషియం నైట్రేట్, 15% బొగ్గు, 10% సల్ఫర్. ఈ మోతాదులో చిన్న మార్పు జరిగిన భారీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు: శిక్షణ లేని కార్మికులు, మెకానికల్ ఫిక్షన్ వల్ల స్పార్క్స్, సరైన వెంటిలేషన్ లేకపోవడం, పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్, వ్యక్తిగత రక్షణ పరికరాలు వాడకపోవడం, అత్యవసర స్పందన యంత్రాంగం లేకపోవడం. శివకాశి ఎలా మారింది? తమిళనాడు దేశంలో 80-90% బాణాసంచా ఇక్కడే తయారవుతుంది. ఒకప్పుడు ప్రమాదాలు తరచూ జరిగేవి. ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేసింది. ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఒక్క 2024లోనే 7,500 మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయి. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి అలా లేదు. శిక్షణా నిబంధనలను కాగితాలకే పరిమితం చేశారు. కార్మికులు ఒట్టి చేతులతో రసాయనాలు కలుపుతున్నారు. చెప్పులు కూడా లేకుండా పనిచేస్తున్నారు. అనధికారిక యూనిట్లలో పరిస్థితి మరింత దారుణం. తప్పనిసరి భద్రతా చర్యలు: ఫుల్ స్లీవ్ ఫైర్ రెసిస్టెంట్ దుస్తులు, గ్లవ్, షూ, సేఫ్టీ గాగుల్స్, ఫేస్ షీల్డ్, శ్వాసకోశ రక్షణ పరికరాలు, అగ్నిమాపక పరికరాలు, స్ప్రింక్లర్లు ఇవన్నీ ఉండాలి. పండగ రోజు మనం వెలిగించే ఒక చిన్న చిట్కా వెనుక ఎంతమంది కార్మికుల చెమట, ప్రాణాలు, ప్రమాదం దాగి ఉంటుంది. శిక్షణ లేకుండా, రక్షణ లేకుండా వాళ్ళు తయారు చేస్తున్నది బాణాసంచా కాదు, ప్రాణాల మీద ఆడుతున్న జూదం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని సపోర్ట్ చేయండి. జై హింద్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.